నా పేరు వెంకటరమణమూర్తి. నేను గత 25 ఏళ్ళ నుంచి మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నాను. ప్రొఫెషన్ వైజ్ నేను అడిషనల్ డైరెక్టర్ జనరల్గా చేశాను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో. ఎర్లీ స్టేజ్లో మీ దగ్గరికి వచ్చాను 25 ఇయర్స్ బ్యాక్. అప్పుడు చాలా రాగా వచ్చాం మేము, మాకు ఏం తెలీదు. అలాగా ఈ ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ చాలా నేర్చుకున్నాం. టీచర్ ట్రైనింగ్ కూడా అయ్యాం మీ దగ్గర. బ్రహ్మ విద్య ఇంకా చాలా కోర్సు అడ్వాన్స్డ్ మెడిటేషన్ కూడా నేర్పారు మీరు. అవన్నీ మేము ఫాలో అవుతూ చాలా బెనిఫిట్ పొందాం. ఈవెన్ ఆఫీస్ అంటే నా దగ్గర నా అండర్ చాలా 1000 పీపుల్ ఉంటారు. ఇంత పెద్ద ఆఫీసులు రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఇవన్నీ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ 10 మందికి ఎలా ఉపయోగపడాలి ఈ సిస్టమ్ అన్నది నా మనసులో ఉంది. యాక్చువల్గా చాలా రిఫైన్డ్గా అయ్యాం. మా బిహేవియర్ మారింది, లైఫ్ స్టైల్ మారింది. ఇంత బాగా అయిన తర్వాత 10 మందికి ఉపయోగపడ్డాం మేము. ఈ సిస్టమ్ని ముందుకు ఎందుకు తీసుకెళ్ళకూడదు అన్నది ఒక నాకు ఆలోచన. ఇంకా నేను రిటైర్ అయ్యి ఇప్పుడే వచ్చాను నేను. సో రిటైర్ అయిన తర్వాత ఒకసారి పని లేకుండా అయిపోయినట్టు ఉంటుంది. సరే, సక్రమైన మార్గంలో మేము వచ్చాం కాబట్టి ఈ మార్గాన్ని 10 మందికి తీసుకెళ్ళాలన్నది ఒక సంకల్పం ఉంది. సో నాకు లైఫ్ అంటే అర్థమైంది. సో 10 మందికి వెళ్ళాలన్నది నా ఆలోచన గురించి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగొచ్చా మిమ్మల్ని? ఓకే గురూజీ. ఏమీ లేదు, ఇంత చదువుకోని వాళ్ళైనా సరే చాలా సింపుల్ విషయాలు అనమాట. పెళ్ళి అన్నది అయిన తర్వాత అందరూ ఒకలాగే బిహేవ్ చేస్తున్నారు. సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో తెలియదు, ఏముంటాయో తెలీదు. పెళ్ళి వరకు ఒకలా ఉంటారో, పెళ్ళి ఒక పెద్ద కార్యక్రమంలాగా అనుకుని పెళ్లి చేసుకుని తీరా పెళ్ళి అయిన తర్వాత ఇంకేదో లైఫ్ అయిపోయినట్టు బిహేవ్ చేస్తుంటాం అనమాట. సో దీన్ని ఎట్లాగా అంటే నేను మామూలు అంత చాలామందిని చూశాను. ఈ సమస్యల నుంచి ఎలాగ అధిగమించాలి, ఎంత మెడిటేషన్ చేసినా సరే సమస్యలు వస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ ఎలాగ మనం సొసైటీని అడ్రస్ చేయాలి అంటే నేను ఈ లైన్లో ముందుకు వెళ్ళాలంటే 10 మందికి ఉపయోగపడాలనుకుంటున్నాను కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. చెప్పండి గురూజీ. ఫస్ట్ ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సిస్టమ్ నువ్వు బాగా కన్విన్స్ అయి ఉన్నావు. ఒక హయ్యర్ లెవెల్లో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ జిఎస్ఐ చాలా వెల్ నోన్ ఆర్గనైజేషను. ఆ లెవెల్కి వెళ్ళి నువ్వు నీ సిస్టంలో ఇవన్నీ వాడుకున్నావు. వెరీ నైస్. ఇలాంటి సిస్టమ్ నీలాంటి వాళ్ళు దీన్ని బాగా స్ప్రెడ్ చేసి ముందుకెళ్తే ఇట్ ఈస్ ఎక్సలెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ సమాధానం. ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా మనకి జీవితంలో సిచ్యుయేషన్స్, ఇవన్నీ నార్మల్ సిచ్యుయేషన్స్. అది పెళ్ళే అవ్వచ్చు, కెరీరే అవ్వచ్చు, సోషల్ ఇంటరాక్షన్స్ అవ్వచ్చు. ఇప్పుడు పెళ్ళి గురించే మీరు చెప్పినప్పుడు నాకేమనిపిస్తుందంటే మ్యారేజ్ ఈజ్ వన్ సిచ్యుయేషన్, సింపుల్ సిచ్యుయేషన్. మనం సముద్ర స్నానంకి వెళ్ళి ఒళ్ళు తడవకూడదు అని అనుకోవటం ఎంత అవివేకమో. సిచ్యుయేషన్స్ మనకి టచ్ అవుతాయి. అయితే ఎలా ఉండాలి, మనం ఎలా దాన్ని అధిగమించాలి? ఒక యు ఆర్ సర్ఫింగ్ ఆన్ ది వాటర్స్. కెరటాలు వస్తాయి వెళ్తాయి కానీ ప్రతి కెరటంలో కూడా ఆ ఫోర్స్ మనకు కనిపిస్తుంది. మనం ఏంటి అంటే జీవితంలో సిచ్యుయేషన్స్ వస్తేనే మనం పైకి వెళ్ళగలం. దేవుడు ప్రతి క్షణంలో కూడా ఒక డోర్ క్లోజ్ చేశాడు అంటే ఇంకొక డోర్ ఓపెన్ చేశాడు అని. మనకు ఒక ఛాలెంజ్ అనేది ప్రతి క్షణం కూడా మనకు ఒక ఛాలెంజ్, ఒక ఆపర్చునిటీ, ఒక స్ట్రెంగ్త్. మనల్ని మనం ప్రూవ్ చేసుకునేది ఎప్పుడు అంటే ఒక స్ట్రాంగ్గా ఒక ప్రాబ్లం మన ముందుకు వచ్చేటప్పుడే మనం దాన్ని హ్యాండిల్ చేయగలం. లేకపోతే ఎలా హ్యాండిల్ చేస్తాం? చిన్నవి వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి. అప్పుడు ఏంటి, మనం కాన్షియస్గా ఉండాలి.
కాన్షియస్గా ఉండాలి. ఆ కాన్షియస్గా ఉండి వేక్ఫుల్గా అవేర్ఫుల్గా మనం ఉంటే మనం ఈజీగా బయటపడతాం. మనకేంటి అంటే మనకి ఒక్క విషయం రమణమూర్తి, ఇప్పుడు మనకి మామూలుగా మనకి పొట్ట ఉన్నదని కూడా గుర్తించాం. స్టమక్ ఏక్ వచ్చేటప్పుడు ఫస్ట్ టైం మనకి స్టమక్ ఉంది అని తెలుస్తుంది. హెడ్ ఏక్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం మనకి హెడ్ ఏక్ వచ్చినప్పుడే హెడ్ అనేది ఒకటి ఉంది అని గుర్తిస్తున్నాం. ఏంటంటే ఎప్పుడెప్పుడు వేక్ఫుల్ అవుతున్నాం, ఎప్పుడెప్పుడు ఆ కాన్షియస్నెస్ వస్తుందో ఆ ఇష్యూ సమస్య పోతుంది. ఇప్పుడు ఎలాంటి ఇష్యూ అయినా అవ్వచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. వీ ట్రై టు క్రాస్ ద బ్రిడ్జ్ బిఫోర్ వీ కమ్ టు ఇట్. ఇంకా బ్రిడ్జే రాదు, బ్రిడ్జ్ క్రాస్ అయిపోయింది. అది ఇమాజినేషన్ ఆఫ్ పెయిన్ ఈజ్ మచ్ మోర్ పెయిన్ఫుల్ దెన్ ది యాక్చువల్ పెయిన్. మనం ప్రతిసారి కూడా అదే మాట. ఈ మధ్యనే ఒక మాట్లాడాను నేను. ఇప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు వెంటనే ఆడు కాటన్తో ఇలా టచ్ చేస్తే అప్పటికే మనం ఇలా తీసేస్తాం. ప్రాబ్లం అంతగా ఏం కష్టం ఉంది? ఏ ప్రాబ్లము కష్టం కాదు. కానీ మనం ఎప్పుడైతే ఇమాజిన్ చేసుకుంటామో దట్ కాజెస్ మచ్ మోర్ పెయిన్. ఏమైపోతుంది మనకి జీవితంలో అన్సర్టనిటీస్ ఈ రోజులాగే రేపు ఉండాలనుకోవటం పెద్ద అవివేకం. ఇన్కన్సిస్టెన్సీ, అన్సర్టనిటీ, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఎలాంటి ఇన్సెక్యూరిటీ అయితే ప్రాబ్లమే ఉంది. దాన్ని మనం ఎలా సెక్యూర్డ్గా మనల్ని ప్రిజన్లో పెడితే మనకేమైనా హాయిగా ఉంటుందేంటి? ఈరోజు వర్షంలాగే రేపు వర్షం పడాలి, ఎల్లుండి ఇదే విధంగా ఉండాలి, రోజు ఎంత బోరు కొట్టేస్తుంది? ఈరోజు ఉన్నది రేపు ఉండాలి. ఎంత రాంగ్ అంటే మైండ్ ఎప్పుడు కూడా పిరికిది. మైండ్ చాలా పిరికిది. ఆ మైండ్ పిరికితనం వల్లనే మనం ముందుకి వెళ్ళలేకపోతున్నాం. ఆ మైండ్ని మనం ట్రైన్ చేయాలి. ఆ మైండ్ని ట్రైన్ చేస్తే ఎలాంటి సిచ్యుయేషన్ అయితే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? మనం వచ్చాము, పుట్టాము, ఒకరోజు వెళ్ళిపోతాం. కాబట్టి మనం దేనికి భయపడకూడదు. ఏ సిచ్యుయేషన్, ఎలాంటి సిచ్యుయేషన్ అయినా భయపడకూడదు. యూ షుడ్ హ్యాండిల్ ఇట్. అదేంటి? ఒక ఆపర్చునిటీ, లైఫ్ గివెన్ ఆపర్చునిటీ. కెరటం మనం ఎంత గాలిపటం ఉంది, గాలిపటం ఎంత పైకి వెళ్ళేటప్పుడు ఎంత అపోజింగ్ ఎయిర్ ఉంటే అంత పైకి వెళ్తుంది. ఒక ఈగిల్ గద్దకి ఏంటంటే ఎంత గాలి కొడుతుంది పైకి అంత పైకి వెళ్తుంది. మనం కూడా అంతే. ఒక బెలూన్ ఒక బంతి కొడితే అంత పైకి లేవాలి. మనకి ఆపర్చునిటీస్ ఒకటి ఫెయిల్ అయ్యింది, ఇంకో దగ్గర పాస్ అవుతామని ఎప్పుడు తెలుస్తుంది? నీ కష్టం వచ్చేటప్పుడే. నీ లోపల ఇన్నర్ స్ట్రెంగ్త్ నీకేంటో తెలుస్తుంది. దేవుడు మనకి ఎప్పుడు జస్టిఫైడే. మనకు ఒకటి మూసేశాడు అంటే ఇంకో డోర్ తీస్తే కానీ అది మూసైపోదు. నీవే ఇప్పుడు నువ్వు అడిషనల్ డైరెక్టర్ జనరల్, ఆల్మోస్ట్ లైక్ టాప్ డెసిగ్నేషన్ ఇన్ ద కంట్రీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అచీవ్ అయినావు. ఇప్పుడు దానికి ఎలా అచీవ్ అయ్యావు? ఫోర్సులు నీకు లేవా? ప్రాబ్లమ్స్ లేవా? సిచ్యుయేషన్స్ లేవా? ఎంతమందికి నీకు థ్రెట్ ఉంది? కానీ ఎవ్రీ థ్రెట్ ఆపర్చునిటీ తీసుకోవాలి. ఎవ్రీ వీక్నెస్ స్ట్రెంగ్త్ని చూడాలి. ఆ మనలో ఉన్న ఎప్పుడైతే ధ్యానపూర్వకంగా మనం ఉంటామో, ఎప్పుడైతే మనలో ఒక ప్రాణశక్తి మనలో నిండుగా ఉంటుందో మనం దేన్నైనా ఎదుర్కోవచ్చు. మనకి ఏంటి, మనలో ఉన్న ఆ లేజినెస్, ఫిజికల్ లేజినెస్ అయినా మెంటల్ లేజినెస్ అయినా ఎక్కడి నుంచి వచ్చింది? మనలో టాక్సిన్స్ ఉంటాయి, ఆ టాక్సిన్స్ క్లియర్ చేయాలా, రైట్ ఫుడ్ తినాలా, డూ ఇట్ నౌ, ఈ క్షణం నేను ఎదుర్కొంటా, భయపడను. ఎందుకు భయపడాలి? ఎవరేం చేసేస్తారు? ఈ దేవుడు ఇచ్చిన జీవితం మళ్ళీ దేవుడే తీసుకెళ్ళిపోతాడు. ఆలోగా మనలో ఎవడున్నాడు? దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు ప్రాణమే ఉంది. ఆ దేవుడు ప్రాణం నాలో ఉంటే నేను దేనికి భయపడాలా? దేవుడు హ్యాండిల్ చేసుకోవాలి కదా. కాబట్టి ఎవ్రీ అపోజింగ్ ఎంత ఏదైనా ఆఖరికి ఎంత డిసీజ్ అయినా, ఎంత కెలామిటీ అయినా, ఎంత అపోజింగ్ ఎలిమెంట్ అయినా
మనం ఎప్పుడూ కూడా దాన్ని ఎదుర్కోవాలి. ఎదుర్కొనేటప్పుడే దాని తాలూకా ఫోర్స్ విల్ బి డబుల్. అది ఒక్కటి మనం మ్యారేజ్ అయితే ఏంటి, మ్యారేజ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ సర్టన్లీ మ్యారేజ్ అనేది ఇట్స్ ఎ సిస్టమ్ విచ్ యూ హ్యావ్ టేకెన్ ఫర్ నీ కంపానియన్షిప్ గురించి తీసుకున్నావు, నీకు ఫ్రెండ్షిప్ గురించి. అది నువ్వు ఏంటంటే ప్రాబ్లమ్స్, వర్రీస్, టెన్షన్స్, రాకింగ్ చైర్. అది నువ్వు ఎప్పుడు ఊహించుకుంటావో అది ఇట్ విల్ బికమ్ బిగ్గర్, ఇట్ విల్ బికమ్ స్ట్రాంగర్. నువ్వు నీ ఎనర్జీ నువ్వు అటు ఇచ్చావు, అదొక ఎమోషన్, అది ఎనర్జీ ఇన్ మోషన్. ఆ ఎమోషన్ ఇంకా డబుల్ విగర్తో వచ్చేస్తే నువ్వు యూ విల్ బి సప్రెస్డ్. మైండ్ ఈజ్ ఎ సర్వెంట్. ఆ మైండ్ని మనం సర్వెంట్గానే ఉంచాలి, కానీ మనం దాన్ని మాస్టర్గా తీసుకున్నావా తొక్కేస్తుంది. నాలో దేవుడు ఉన్నాడు, స్ట్రాంగ్ బిలీవ్ ఇట్ ఫర్మ్లీ. ఎందుకు భయపడుతున్నావు? నిన్న సిచ్యువేషన్ నిన్నదే, ఈరోజు సిచ్యువేషన్ ఈరోజే. నిన్న జరిగింది కాబట్టి అదే విధంగా ఎందుకు ఇమాజిన్ చేసుకుంటున్నావు నువ్వు? అది ఇంకా లీడ్ రాలేదు కదా, బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళలేదు కదా. ఇంకా బ్రిడ్జ్ అప్పుడే క్రాస్ అయిపోయి ఇలా అయిపోతే పడిపోతానేమో, వెళ్తానో లేదో, ఓషన్ క్రాస్ చేస్తానో లేదో. వై? ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఏ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఒక నావెల్గా మనకి అనుభవించడానికి మనకి దేవుడిచ్చిన ఒక ఆపర్చునిటీ ఆ సిచ్యువేషన్. సో ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఏ సిచ్యువేషన్. యూ బీ టోటలీ ఇన్ దట్ హియర్ అండ్ నౌ. ఈ క్షణంలో సంపూర్ణంగా ఈ క్షణంలో పెట్టుకో. నిన్న అయిపోయింది, అది ఇప్పుడు రాకూడదు. నిన్న నాకేదో ప్రాబ్లం అయింది కాబట్టి ఈరోజు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అవుతుంది? నువ్వు అది ఇమాజిన్ చేస్తే అవుతుంది. ఆ ప్రాబ్లమ్ని, ప్రతి ప్రాబ్లమ్ని నువ్వు తెచ్చుకొని ఇమాజిన్ చేసావా, ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే యూ హ్యావ్ కరప్టెడ్ ది సిచ్యువేషన్ విత్ ది పాస్ట్ ఈవెంట్. పాస్ట్ రికార్డింగ్తో నువ్వు అలాగే ఉండాలనుకునేటప్పుడు తదాస్తు తదాస్తు దేవతలు ఉంటారు. నువ్వు ఎవరు సంకల్పించుకున్నారు ఇది చెడిపోవాలని? నీ పాజిటివ్ సంకల్పన ఏది? నెగిటివ్. ఇప్పుడు మన మైండ్ ఎప్పుడు కూడా ఒక వ్యాక్యూమ్ని పెట్టకూడదు. ఖాళీగా పెట్టావు, నెగిటివ్ వచ్చేస్తుంది. నేచర్ డిస్లైక్స్ వ్యాక్యూమ్. కీప్ ఆల్ పాజిటివ్ థింగ్స్ సో దట్ నెగిటివ్ విల్ నాట్ కమ్ నియర్ యూ. పాజిటివ్ పెట్టుకోకుండా నువ్వు ఖాళీగా పెట్టి నువ్వు గతమంతా తోడుకొని నిన్నటి గురించి ఆలోచించి నిన్నటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే నువ్వు ఏం జరుగుతుందో చెప్పు. యూ హ్యావ్ పొల్యూటెడ్ యువర్ టుడే విత్ ఎస్టర్డేస్ నెగిటివ్ థింగ్స్. ఆ నెగిటివిటీని నువ్వు ఇప్పుడు ఇక్కడికి నువ్వు ఎవరు బారో చేసుకున్నారు? దేవుడా, నువ్వా? ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి అదేదో నెగిటివ్ మళ్ళీ జరుగుతుంది. నీకు ఇందాకన్నానే, ఇమాజినేషన్ ఆఫ్ పెయిన్ ఈజ్ మచ్ మోర్ పెయిన్ఫుల్ దాన్ ది యాక్చువల్ పెయిన్. ఏది జరుగుతుంది? యాక్సెప్ట్ ద ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ దిస్ మొమెంట్ యాజ్ ఇట్ ఈస్. గివ్ ద మోస్ట్ టు ద మొమెంట్, టేక్ ద మోస్ట్ ఫ్రమ్ ద మొమెంట్. దాన్ని ఒక డిప్లొమాటిక్గా నువ్వు డీల్ చేయకూడదు, ఒక పొలిటీషియన్ లాగా వద్దు. దాన్ని సంపూర్ణంగా ఒక దేవుడిలాగా ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయి. నిన్న క్లౌడీగా ఉంది, ఈరోజు క్లౌడీగా ఎందుకు ఉండాలి? నిన్న రెయినీగా ఉంది, ఈరోజు రెయినీగా ఎందుకు ఉండాలొచ్చు? నిన్న సన్నీగా లేదు, ఈరోజు సన్నీగా ఉండకపోవచ్చు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ప్రతి క్షణం కూడా మనం ఇట్స్ ఎ న్యూ డే, a new moment, a new space, a new time, new space. So every moment is new కాబట్టి మనం ఆ ఓల్డ్ మూమెంట్తో ఈ న్యూ మూమెంట్ని కరప్ట్ చేసుకోకూడదు. ఇట్ ఈస్ ఇన్సెక్యూరిటీ అంటే లైఫ్ ఇన్సెక్యూరిటీస్ని ఎదుర్కోవాలి, అన్సర్టనిటీస్ని ఎదుర్కోవాలి. దాన్ని నావల్గా మనం ఎప్పుడైతే అప్పుడే జీవితం బాగుంటుంది. నిన్నలాగే ఈరోజు ఉంటే నిన్న అదే డైలాగ్ వేసావు, ఈరోజు అదే డైలాగ్ని కోరుకుంటావా? నిన్న ఒక కూర తిన్నావు, ఈరోజు కూడా అదే కూర తినాలనుకుంటున్నావా? కొత్త కూర తినాలనుకుంటున్నావా?
ఈరోజు కొత్త వ్యక్తులను కదవాలనుకుంటున్నావు, ఈరోజు కొత్త డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నావు, కొత్త జీవితాన్ని గడపాలనుకుంటున్నావు. సో ప్రతి క్షణం కూడా దేవుడు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ కాబట్టి దాని మనం ప్రాబ్లమ్స్ ఆర్ జస్ట్ ఆపర్చునిటీస్. ఇన్సెక్యూరిటీ భయపడద్దు, అన్సర్టనిటీ భయపడద్దు, ఏది భయపడద్దు. భయపడకుండా ముందుకెళ్ళి ఈరోజు నాకు నాలో దేవుడు ఉన్నాడు, నాలో ప్రాణమే దేవుడు, వాడికి ఏం కావాలో వాడు మేనిఫెస్టెడ్ గాడ్, అన్మానిఫెస్టెడ్ గాడ్, నిరాకారుడు వాడే, సాకారుడు వాడే. వాడు ఉండేటప్పుడు నేను ఎందుకు భయపడాలి? మనం ఎప్పుడైతే ఇలా ఉన్నామో, అఫ్కోర్స్ నీ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు చూసుంటావు, మరి అవన్నీ నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు? ఇదే కదా. అప్పుడు స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు స్ట్రెస్ రాదు. పాజిటివ్ మైండ్, ఎప్పుడైతే పాజిటివ్ యాటిట్యూడ్తో సంకల్పించుకున్నావు, నిండుకున్నావు కంప్లీట్గా నీ తల అంతా, అప్పుడు నీకు ఏ నెగిటివ్ వచ్చి నీకు లోపలికి వచ్చేస్తుంది. ఏమైపోతుంది? ఏమీ అవ్వదు. రాత్ గయా బాత్ గయా, నిన్న అయిపోయింది మొత్తం కథం. ఏముంది? ఈ క్షణం నీది. గతం నుంచి డోంట్ థింక్ ఆఫ్ పాస్ట్, డోంట్ ఇమాజిన్ అబౌట్ ద ఫ్యూచర్. దిస్ మూమెంట్ ఈజ్ ద present moment is the present gift. So do it like that. Life is going to be very big. It's a celebration. Life is a big celebration. ఇది నిన్న రోజు దెబ్బలాడి ఉండొచ్చు, ఈరోజు దెబ్బలాట అవుతుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మనం ఎన్నో పాజిటివ్ మార్క్స్ ఉంటాయి ఒక వ్యక్తికి. ఆ పాజిటివ్ మార్క్స్ మనం పాజిటివ్ అప్పుడు పాజిటివ్ అని రాయం. 1 పాజిటివ్, 2 పాజిటివ్, 3 పాజిటివ్, 4 పాజిటివ్ మనం రాయం. నెగిటివ్ అప్పుడు మాత్రం ఈరోజు నెగిటివ్ జరిగిపోయింది, ఆ మనిషి నెగిటివ్. ఎందుకు? ఈ 98 పాజిటివ్ ఉండి 2 నెగిటివ్ అయితే ఏం జరిగిపోతుంది? 2 కదా నెగిటివ్. మరి పాజిటివ్ 98 వేసి -2 వేస్తే 98కి 2 తీసేస్తే ఎంత అయింది? 96 పాజిటివ్ కదా. క్యుములేటివ్గా వ్యక్తి పాజిటివ్ కదా. ఏదో జరిగిపోతుందని మనలో ఒక పాజిటివ్ డిస్క్, నెగిటివ్ డిస్క్ అని మనలో ఉంటాయి. ఆ నెగిటివ్ డిస్క్ని ఆపరేట్ చేస్తే ఆ నెగిటివ్ డిస్కే నడుస్తుంది. లైఫ్ పాజిటివ్. అక్కడ ఊరంతా ఏమైపోతుందో, వాళ్ళు ఏం చేసేస్తారో, వీళ్ళు ఏం చేసేస్తారో, ఆయన ఏం చేసేస్తాడు. నువ్వు ఎవరు సంకల్పించుకున్నారు నెగిటివ్? ఆ నెగిటివ్ డిస్క్ ఆపరేషన్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటే నీకు పాజిటివ్ ఎలా జరుగుతుంది? పాజిటివ్ జరగటానికి నువ్వు సంకల్ప బలం ఏది? యద్భావం తద్భవతే. నువ్వు ఇమాజిన్ చేసుకున్నావు స్నేక్ అది పాయిజనస్ అని, మరి చచ్చిపోతావు, నువ్వు గ్యారంటీ చచ్చిపోతావు. సో జీవితంలో ఎప్పుడు ఎలాంటిది కూడా స్పిరిచువాలిటీ అంటే కేవలం ధ్యానం చేయడానికి గురించి కాదు. సంసారంలోన అంతే విగర్ ఉండాల, మెటీరియలిస్టిక్ లైఫ్లోన అంతే విగర్ ఉండాలి. సోల్ఫుల్గా స్పిరిచువల్ అంటే స్పిరిచువల్గా, ఆ స్పిరిచువాలిటీ అంటే అంత డబల్ ఫోర్స్తో ఉండాలి. ఆ ప్రాణశక్తి హరించకూడదు. నిన్నటి ఈవెంట్స్ ఈరోజు నిన్ను ఆపేయకూడదు. ఈరోజే. సో ఈ రోజుని ఒక సంపూర్ణంగా నువ్వు జీవించాలి అంటే అది ఎవరి చేతిలో ఉంది? అవతలి వ్యక్తి మీద? నా చేతిలోనా? నా చేతిలో ఉంది. దేవుడు ఏమైనా స్కోర్ కార్డు ఏమైనా పెడుతున్నాడా? దేవుడు నీలోనే ఉన్నాడు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలాగా. ఇది ఎవ్రీ క్షణం, ప్రతి క్షణం కూడా ఒక ఆపర్చునిటీ. నీ స్ట్రెంగ్త్ని ఓవర్ ప్లే చేయి, నీ వీక్నెస్ని తగ్గించు, నీ ఆపర్చునిటీస్ని వాడుకో, నీ థ్రెట్ని ఆపేయి, నీ నీడ్ ఏంటో తీసుకెళ్ళు ముందుకి, నీకేం కావాలో నిర్వర్తించు. మనం ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి పుట్టామా? ఈశ్వరుడు మన విధంగా మేనిఫెస్ట్ అయ్యాడు అంటే ఏం చేయాలని మేనిఫెస్ట్ అయ్యాడు? ఏం చేయాలని? వాడు ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలా. అన్హ్యాపీగా ప్రతి ఎప్పుడు నెగిటివ్ చూస్తే హ్యాపీగా ఎలాగ ఉండగలవు? హ్యాపీనెస్ కనిపించాలి మనలో, ఎనర్జీ మనలో కనిపించాలా, ఆ పాజిటివ్ అవుట్లుక్ కనిపించాలా. ఎలాంటిదైనా సరే దేవుడిలాగా నేను హ్యాండిల్ చేస్తానని కనిపించాలా.
అది స్పిరిచువాలిటీ అంటే. స్పిరిచువాలిటీ అంటే ఏదో విభూది పూసుకోవడం, లేకపోతే కాషాయ బట్టలు మార్చుకోవడం, ఆ తెల్ల బట్టలు మార్చుకోవడం, గడ్డాలు పెంచేసుకోవడం, దేనికి? ఇది ఒక మెడిటేటర్గా, ఒక సమాధి స్థితిలాగా మనం వీ షుడ్ టేక్ ద లైఫ్ యాజ్ ఎ ఛాలెంజ్. ఈశ్వరుడు జీవిస్తున్నట్టు కృష్ణుడు మనలో, ఆ కృష్ణ తత్వం మనలో ఉండాలి, ఆ కృష్ణ కాన్షియస్నెస్ మనలో కనిపించాలి. ఏదో పోయింది, ఏది పోయింది? ఏది పోలే, నువ్వు పోగొడితే పోతుంది. ఆ థ్రిల్, ఎక్సైట్మెంట్, డాన్స్, లైఫ్ ఈజ్ ఎ డాన్స్, లైఫ్ ఈజ్ హ్యాపీనెస్, లైఫ్ ఈజ్ బ్లిస్, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, లైఫ్ ఈజ్ ఎన్ అడ్వెంచర్. సో లైఫ్ని పాజిటివ్గా మనం తీసుకెళ్ళేది మన చేతిలో ఉంది. కొద్దిగా ధ్యానం, కొద్దిగా ప్రాణాయామ, కొద్దిగా పాజిటివ్ అవుట్లుక్ ఇవి చేసుకొని హాయిగా ఎలాంటి ఇష్యూ అయినా ప్రాబ్లమ్స్, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. చిన్న చిన్న తడుస్తుంది, తడిస్తే ఉంది, తుడుచుకుంటావు కదా. సో దెన్ వాట్ ఈజ్ లెఫ్ట్? నా బాడీయే పెట్టవకూడదు, నాకు ప్రాబ్లమే ఉండకూడదు అంటే, ప్రాబ్లం ఉండకపోతే నీకు హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఇట్ ఈజ్ ప్రాబ్లం ఈజ్ ఎ స్పైస్, మసాలా దోశలాగా ఉండాలా, మసాలా దోశలాగా ఎక్సైట్, మీరు ఎంజాయ్ చేయాలి తప్పితే అదేదో నో. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎంజాయ్. నిన్న జరిగింది ఈరోజు ఎలా జరుగుతుంది, అలా జరగనివ్వను నేను అని మనలో ఉండాలి. నిన్న జరిగింది, నిన్న తప్పు చేశాను, కానీ ఈరోజు నేను ఎలా తప్పు చేయకూడదో నాకు తెలిసింది కదా. ఫెయిల్ అయినా సరే నాకు ఎలా తప్పు చేయకూడదో తెలిసింది కదా, ఇంకేం కావాలా? ఇఫ్ ఐ ఫెయిల్, ఐ నో హౌ నాట్ టు డూ ఏ మిస్టేక్, హౌ నాట్ టు బి రాంగ్. నిన్న ఫెయిల్ అయితే హౌ నాట్ టు ఫెయిల్ అగెయిన్ తెలిసింది కదా. ఇది జీవితం. ఓకే, ఐ థింక్ యు ఆర్ సాటిస్ఫైడ్. ఒక సమస్య అడిగితే మొత్తం లైఫ్ గురించి చెప్పేశారు, అన్ని సమస్యలు అర్థమైంది, చాలా బాగుంది. ఓకే, ఇంకే